నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడం మాట అటుంచి నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 31 ఎస్టీపీలను నిర్మించి మురుగునీటిని శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. అలాగే మూసీపై 14 బ్రిడ్జిలను నిర్మించడానికి చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 13 బ్రిడ్జిల అనుమతులను రద్దు చేసిన నేపథ్యంలో మూసీపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. సంగమంకి సంబంధించి దాదాపుగా 21 కిలోమీటర్ల మేర అది ఉండడం జరుగుతుంది. అలాగే అక్కడ నుంచి ఓఆర్ఆర్ వరకు చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతం దాదాపుగా 31 కిలోమీటర్లు, అంటే 34 కిలోమీటర్లు, దాదాపుగా 55 కిలోమీటర్ల మేర మూసీ పరివాహక ప్రాంతం అంతా ఉండడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాన్ని కాపాడాలి, మూసీ నది సుందరీకరణ చేపట్టాలి, అది అక్కడంతా కూడా కాలుష్య రహితంగా కాలుష్యం వెదజల్లుతుంది కాబట్టి మురుగునీరు లేకుండా శుద్ధమైన జలాలను కూడా మూసీలోకి పంపాలన్న ఉద్దేశం కొద్దిగా ఎస్టీపీలు 31 ఎస్టీపీలను కావచ్చు, అలాగే మూసీ పైన 14 బ్రిడ్జిలు నిర్మించాలన్న తలంపుతోటి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే 14 బ్రిడ్జిలలో 13 బ్రిడ్జిలను శాంక్షన్ ఆపేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం చేపట్టిన ఎస్టీపీలు మాత్రమే ఉండడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్టీపీలు కావచ్చు మరి ఎంత పెంచుతామని కూడా చెప్పిన నేపథ్యం కూడా కనబడడం లేదు. కానీ గతంలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రజల అవసరాల కోసం మూసీని కాలుష్యం నుంచి కాపాడే విధంగా చేయడం జరిగింది. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చడం జరుగుతుంది, విధ్వంసాన్ని సృష్టించడం జరుగుతుంది. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మూసీ పరివాహక ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎస్టీపీలు కావచ్చు, అలాగే వంతెనలు సంబంధించి బుస్రాంబాగ్ వద్ద నిర్మించిన వంతెనల వల్ల ఎట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడ్డారనేది కూడా ఈ స్పెషల్ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో మొత్తంగా మూసీ నది పైన 14 బ్రిడ్జిలను నిర్మించాలని కూడా దీనికి సంబంధించి 2022లో ఆమోదం తెలపడం జరిగింది. ఇందుకు సంబంధించి 545 కోట్ల వ్యయంతో 14 బ్రిడ్జిలను కట్టాలన్న ఉద్దేశం కొద్దీ దీనికి సంబంధించి టోటల్గా హెచ్ఆర్డీసీఎల్కు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ముస్రంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉండడం జరిగింది. టోటల్గా 14 బ్రిడ్జ్లో చూసుకున్నట్టయితే నాగోల్ బ్రిడ్జ్ మనం ముందుకు వెళ్తే నాగోల్ బ్రిడ్జ్ వస్తుంది, నెక్స్ట్ ముస్రంబాగ్ బ్రిడ్జ్, ఆ తర్వాత ఇక్కడైతే మనం ముస్రంబాగ్ తర్వాత గోల్నాకా కావచ్చు, గోల్నాకా తర్వాత చాదర్ఘాట్ రైల్వే బ్రిడ్జ్, తర్వాత సాలార్జంగ్ బ్రిడ్జ్, సాలార్జంగ్ మ్యూజియంకి సంబంధించిన సాలార్జంగ్ మ్యూజియం, పురానా పూల్, అలాగే అత్తాపూర్ దగ్గర ఒకటి, అలాగే బాపుఘాట్ దగ్గర, అలాగే టిప్పుకాన్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా 14 బ్రిడ్జ్లను కూడా ప్రపోజల్ చేయడం జరిగింది 2022 సంవత్సరంలో. దానికి సంబంధించి మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముస్రంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఉండడం జరిగింది. గతంలో 2000 సంవత్సరంలో అత్యధికంగా వర్షపాతం కురిసినప్పుడు కూడా ఇదంతా కూడా రోడ్ అంతా కూడా మునిగిపోవడం జరిగింది. అప్పుడు దానిలో భాగంగానే ఈ ప్రపోజల్ను పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే పనులు కూడా ఆల్మోస్ట్గా పూర్తి దశకు చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ 14 బ్రిడ్జ్లలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఏకైకంగా చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ ఒక్క బ్రిడ్జ్ని తప్ప మిగతా 13 బ్రిడ్జ్లన్నిటి కూడా వాటన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా ముస్రంబాగ్ బ్రిడ్జికి సంబంధించి ఒకటే, ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఉన్న ప్రజల అటు ఏదైతే ఉత్తరం దక్షిణం ప్రాంతాలను కలపడానికి ఉన్న ఏకైక మార్గం కాబట్టి ఇది కంపల్సరీ ఉండాలనే ఉద్దేశం కొద్దీ కూడా దీని వైపుకు రాలేదు. మిగతా 13 బ్రిడ్జ్లను కూడా ఆపివేయడం జరిగింది. ఎందుకైతే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే మూసీ ఎంఆర్డీసీఎల్లో కొత్తగా మూసీ అభివృద్ధి పేరుతో 1,50,000 కోట్ల రూపాయలతో ఏదైతే మూసీ అభివృద్ధి అని చెప్పడం జరుగుతుందో దాంట్లో వాళ్ళ ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి మిగతా 13 అంశాలను ఏదైతే పైవంతలకు సంబంధించి ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇదొక్కటే ముస్రంబాగ్కి సంబంధించి గతంలో 14 వంతెనలు నిర్మించాలన్న ఉద్దేశం కొద్దీ అటు సిటిఎస్ ప్రకారం సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం ప్రకారంగా చూసుకున్నట్టయితే మూసీ ఉత్తరం దక్షిణ ప్రాంతాలను కలుపుతూ 2036 వరకు, అంటే దాదాపుగా 36 నుంచి 2060 సంవత్సరం వరకు కూడా దాదాపు 40 లక్షల నుంచి ప్రతిరోజు 40 లక్షల నుంచి 60 లక్షల మంది ఈ బ్రిడ్జిల ద్వారా ప్రయాణం చేస్తారన్న ఉద్దేశం కొద్ది కూడా ఈ 14 బ్రిడ్జిలను కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం మిగతా 13 బ్రిడ్జ్లను కూడా ఎలాంటి ఆలోచించకుండా వీటికి వారు ఏదైతే అనుకోవడం జరిగిందో వాటిని దృష్టిలో ఉంచుకొని మిగతా 13 బ్రిడ్జ్లను కూడా శాంక్షన్లు అన్నిటి కూడా నిలిపివేయడం జరిగింది. ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో అటు హైకోర్టు నుంచి ఎంజీబీఎస్ వరకు, అలాగే నాగోల్ బ్రిడ్జ్ నుంచి కేటీఆర్ నగర్ వరకు
మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో రెండు వైపులా కూడా వాక్వేలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నాగోల్ బ్రిడ్జ్ వద్ద ఉండడం జరిగింది. నాగోల్ బ్రిడ్జ్ వద్ద అటు ఆ పక్కన శిల్పారామం, ఈ పక్కన నాగోల్కి ఈ రెండు వైపులా కూడా 6 కిలోమీటర్ల మేర కూడా వాక్వేలను ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం వేళల్లో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఆహ్లాదకరంగా గడిపే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో చేపట్టడం జరిగింది. సో ప్రస్తుతం అటు సైడ్కి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే శిల్పారామంకి సంబంధించి పర్యావరణం ఏ విధంగా అభివృద్ధి చెందే విధంగా అక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే హరితహార కార్యక్రమంలో కావచ్చు, శిల్పారామంకి సంబంధించి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కావచ్చు, చెట్లను పెంచడం ద్వారా కూడా అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడం జరిగింది. సో అటు హైకోర్టు నుంచి ఎంజీబీఎస్ వరకు కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంది, 6 కిలోమీటర్ల మేర. అలాగే ఇక్కడ కేటీఆర్ నగర్ నుంచి నాగోల్ బ్రిడ్జ్ వరకు కూడా ఈ వాక్వేలను ఏర్పాటు చేయడం వల్ల సాయంత్రం పూట కావచ్చు, సాయంత్రం పూట పిల్లలు అలాగే వృద్ధులు ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఉండడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా మూసీ పరివాహక ప్రాంతంలో సేదతీరే విధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే మధ్యలో ఎంక్రోచ్మెంట్లు కావచ్చు, ఏదైతే మరొక పట్టా ల్యాండ్లు ఉన్నాయన్న ఉద్దేశం కొద్ది కూడా చాలా ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసివేయడం జరుగుతుంది. అభివృద్ధి అని అంటే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించే విధంగా ఉండాలి, కానీ వారి ఇండ్లను కూల్చి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళను రోడ్లపైన తేవడం కాదనేది కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎట్లా చేస్తుండ్రో ప్రజలకైతే ఎవరికి అర్థమైతలేదు. కనీసం రేవంత్ రెడ్డి గారికో లేకుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులకనే అర్థమవుతుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. పాత బస్తీ నుంచి మొదలుకుంటే దాదాపుగా ఉప్పల్ వరకు కూడా మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటిది గత ప్రభుత్వం కేసీఆర్ గారు దూరదృష్టితోటి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 14 బ్రిడ్జులు తీసుకోవడం జరిగింది. రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తర భాగం కావచ్చు, దక్షిణ భాగం కావచ్చు, రెండు ప్రాంతాలను కలిపి 14 బ్రిడ్జులు తీసుకోవడం జరిగింది. అభివృద్ధి అంటే బ్రిడ్జులు తీసుకొని ఒక రాకపోకలకు సంబంధించినటువంటి ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది అభివృద్ధి. అలాగే మురుగునీరును మొత్తం కూడా ఎస్టీపీ ప్లాంట్లు తీసుకొని ఆ ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ శుద్ధి జలాలను ఈ యొక్క కింది భాగానికి పంపించేసేటువంటి విధంగా చేయడం అనేటువంటిది అభివృద్ధి. ఆ మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంచెం చెట్లు పెంచడం కావచ్చు, హరితహార కార్యక్రమాన్ని చేపట్టడం కావచ్చు, ఇది అభివృద్ధి. కానీ మీ ఉద్దేశం ఏముందో లేకుంటే మీ దోపిడీ వ్యవస్థకి మీరేమన్నా ప్లాన్ చేసుకుంటున్నారో తెలియదు, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడం అనేటువంటిది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. ఆ పేద ప్రజల ఉసురు తగిలేటువంటి సందర్భం మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. మూసి ఎమ్మటి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 14 బ్రిడ్జెస్ శాంక్షన్ చేయించి కనీసం ఒక్క బ్రిడ్జి కూడా స్టార్ట్ చేయకుండా అన్ని బ్రిడ్జిలన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఒక్క ముస్లింబాగ్ బ్రిడ్జి ఒక్కటే పని అయ్యేటట్టు చేస్తున్నాడు. ఈయన అసలు ఈ మూసీని మంచి చేద్దాం అనుకుంటుండా, శుద్ధి చేద్దాం అనుకుంటుండా, లేకపోతే దీన్ని మొత్తం డ్రామా చేసి ఏదో బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ పెంచుదామని చూస్తుండో అర్థం కావట్లేదు. వాస్తవానికి కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ మూసీని మొత్తం కూడా శుద్ధి చేయాలని ఎస్టీపీలు మొదలుపెట్టారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ రీసెంట్గా మా కేటీఆర్ గారు కూడా సందర్శించడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ కాకుండానే ఎక్కడెక్కడ పనులు అక్కడే ఆపేసి అసలు ఏ ఉద్దేశంతో వీటిని పనులు ఆపేసి దీన్ని హైదరాబాద్ని ఏం చేద్దాం అనుకుంటుండో నాకు తెలిసి అదాని గారికి ఒప్పచెప్పేటట్టున్నాడు ఈ హైదరాబాద్ని. ఇది మంచి పద్ధతి కాదని రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. సుందరీకరణ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మూసి నది ఒడ్డున ఉన్నటువంటి పేదలను, బడుగు బలహీన వర్గాల ప్రజలు, లేదా చేసుకుంటే పుట్ట గడిపేటువంటి ప్రజలు, సంవత్సరాల కొద్ది నివసించే ప్రజలు ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. మూసి సుందరీకరణ పేరుతో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో 30 హైదరాబాద్ నగరంలో
31 ఎస్టీపీలను నిర్మించడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికి దాదాపు అన్ని కంప్లీట్ అయినాయి. మరి మా కుకట్పల్లి నియోజకవర్గంలో 9 ఎస్టీపీలు నిర్మాణం మా ఎమ్మెల్యే గారి సహకారంతో 9 ఎస్టీపీలు నిర్మాణంలో ఉన్నాయి. దానిలో 3-4 ఇప్పటికే కంప్లీట్ అయి ఉన్నాయి. వాటిని కనీసం 330 కోట్లతోటి కనీసం ఈ రోజు వాటిని ఓపెనింగ్ చేసే టైం నీకు లేదు. కూల్చడమే నీ పనిగా పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం నడుపుతా ఉన్నావు. మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కూల్చివేతలు లేవు. మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్మాణించినాం. ఈరోజు వేల లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినాం. ఒక వాటర్ సోర్సెస్, మురుగునీటి వ్యవస్థ, డబుల్ బెడ్రూమ్లు అనేక మేము కట్టడం తప్ప కానీ కూల్చడం లేదు. నీ వచ్చినప్పటి నుంచి కూల్చడమే. ఈరోజు ప్రజలు పడుకుంటే నిద్ర పట్టని పరిస్థితుల్లో ఈరోజు నీ ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు గత బీఆర్ఎస్ సర్కారు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. మూసీ చుట్టుపక్కల దుర్గంధం రాకుండా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం ఎస్టీపీలు, బ్రిడ్జిలు, వాక్వేలను నిర్మిస్తే కాంగ్రెస్ సర్కారు మాత్రం అన్నీ కూల్చేస్తోంది. నిరుపేదల ఇళ్లపై రేవంత్ సర్కారు బుల్డోజర్లు ఎక్కుపెట్టి హైదరాబాద్లో అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. పరిధిలో దాదాపుగా ప్రతిరోజు 1950 ఎంఎల్డీల మురుగునీరు ఉత్పత్తి కావడం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించుకున్నట్టయితే 1650 ఎంఎల్డీల మురుగునీరు ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా మురుగునీరు 90% కూడా మూసీలోకి గ్రావిటీ ద్వారానే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మూసీ సుందరీకరణలో భాగంగా ఎంఆర్డీసీఎల్ తీసుకురావడం జరిగింది. మూసీని సుందరీకరించాలంటే ఫస్ట్ దాన్ని శుభ్రంగా ఉంచే వాటర్ని శుద్ధి చేసిన నీరును మూసీలోకి పంపాలన్న ఉద్దేశం కొద్ది కూడా మొత్తంగా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు మొత్తంగా ఈ 31 ఎస్టీపీలను నిర్మించాలని కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వంకి. ఇందులో భాగంగానే 31 ఎస్టీపీలను కూడా తీసుకురావడం జరిగింది. 31 ఎస్టీపీల పరిధిలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనము ఉప్పల్ నల్లచెరువు ఎస్టీపీ వద్ద ఉండడం జరిగింది. ముందుగా చూసుకున్నట్టయితే మూసీకి సంబంధించి నార్త్, సౌత్ అలాగే హుస్సేన్ సాగర్కి సంబంధించి 3 ప్యాకేజీలుగా ఈ ఎస్టీపీలను నిర్మించడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ప్యాకేజ్ 1లో చూసుకున్నట్టయితే నార్త్కి సంబంధించి నార్త్ మూసీలో ఆల్వాల్ సర్కిల్, ఆల్వాల్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్కి సంబంధించి ఈ ఎస్టీపీలు నిర్మించడం జరుగుతుంది. అలాగే సౌత్ మూసీకి సంబంధించి చూసుకున్నట్టయితే రాజేంద్ర నగర్ సర్కిల్ కావచ్చు, ఎల్బీ నగర్ సర్కిల్ దీనికి సంబంధించి కూడా ఈ రెండులో కూడా ఎస్టీపీలను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ హుస్సేన్ సాగర్కి సంబంధించి చూసుకున్నట్టయితే కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లికి సంబంధించిన పరిధిలో సర్కిల్స్ పరిధిలో కూడా ఈ ఎస్టీపీలు నిర్మించడం జరిగింది. ఇందులో దాదాపుగా గతంలో చూసుకున్నట్టయితే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగునీరు అనేది కూడా ప్రతిరోజు శుభ్రపరిచేవారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 878 ఎంఎల్డీల మురుగునీరును శుద్ధి చేయడం కోసం 31 ఎస్టీపీలను నిర్మించడం జరిగింది. దాదాపుగా అన్ని ఫంక్షనింగ్కి రావడం జరిగింది. ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించిన కూడా ఎస్టీపీ ఫంక్షనింగ్ చేయడం జరుగుతుంది. నాగోల్ ఎస్టీపీ కావచ్చు, అలాగే అమర్పేట్ ఎస్టీపీ, అమర్పేట్లో పాతది ఉంది, అలాగే కొత్తది కూడా రావడం జరిగింది. అలాగే బాపుఘాట్, అత్తాపూర్కి సంబంధించిన ఎస్టీపీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఈ ఎస్టీపీల ద్వారా కూడా మురుగునీరు ఏదైతే రావడం జరుగుతుందో వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాత మూసీలోకి పంపడం జరుగుతుంది. ముఖ్యంగా మూసీ సుందరీకరణ అంటేనే మురుగునీరు లేకుండా శుభ్రమైన వాటర్ని అంతా కూడా లోపలికి పంపించాలి. అది అంటే ఇప్పటి వరకు కూడా 31 ఎస్టీపీలు ఉండడం జరిగింది. మరి గతంలో చూసుకున్నట్టయితే మురుగునీరు లేకుండా పరిశుభ్రమైన నీరంతా కూడా మూసీలోకి వదిలే విధంగా ఈ ఎస్టీపీల నిర్మాణం సాగడం జరిగింది. ప్రస్తుతం మరి ధ్వంసమైన రీతిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రీతి చూసుకున్నట్టయితే అటు ఎస్టీపీలు కావచ్చు, అటు 13కి సంబంధించి బ్రిడ్జ్లను తీసివేయడం కూడా జరుగుతుంది. దాదాపుగా 14 బ్రిడ్జ్లు నిర్మిస్తే ఇందులో 13 బ్రిడ్జ్లు అన్నీ కూడా క్యాన్సిలేషన్ చేయడం జరిగింది. ఒక బ్రిడ్జ్ మాత్రమే మిగలడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్న ఎస్టీపీలు మాత్రం ఇప్పటి వరకు కూడా కంప్లీట్ దశకు చేరుకోవడం జరిగింది. ఇది గత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మనం ఇప్పుడు ఏదైతే సాగడం జరుగుతుందో అదంతా కూడా మూసీ సుందరీకరణలో భాగంగానే మురుగునీరు అంతా కూడా శుద్ధి చేసి 90% మురుగునీరు అంతా కూడా శుద్ధి అయిన తర్వాతనే మూసీలోకి వెళ్ళడం జరుగుతుంది. మూసీ సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వం మూసీ వెంట కూడా రహదారులను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మూసీ ఏదైతే అలీకేఫ్ ముస్రంబాగ్ ఏదైతే అలీకేఫ్ ఉండడం జరిగిందో బ్రిడ్జ్, ముస్రంబాగ్ బ్రిడ్జ్ వద్ద అలీకేఫ్ అంబర్పేట నుంచి చూసుకున్నట్టయితే ఈ రోడ్లో 4 లైన్స్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో
ఈ 4 లైన్స్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఎందుకంటే అక్కడ చేనంబర్ జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ను నిర్మిస్తున్న నేపథ్యంలో కూడా ఒక ప్రత్యామ్నాయం ప్యారలల్గా ఒక రోడ్డు ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది కూడా ఈ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అలీకేఫ్ నుంచి మొదలుకుంటే ఉప్పల్ బాగాయత్, అలాగే ఉప్పల్ బాగాయత్ నుంచి ఏషియన్ థియేటర్ వరకు ఏదైతే నల్ల చెరువు ఉండడం జరిగిందో అక్కడి వరకు అంటే వరంగల్ రహదారికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ రోడ్డును తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అటు ఎల్బీ నగర్ నుంచి వచ్చేవారు కావచ్చు, అలాగే ఇటు ముస్రంబాగ్ చాదరఘాట్ నుంచి వచ్చే వారందరూ కూడా ఈ రోడ్డును వాడుకొని ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా అటు వరంగల్ రహదారి వైపు వెళ్ళే విధంగా కూడా ఈ 4 లైన్స్ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన రోడ్డు రావడం వల్ల కూడా ఇక్కడ చాలా ప్రాంతవాసులు కావచ్చు, అక్కడ ఉప్పల్ బాగాయత్కు సంబంధించి కూడా ఎంత అభివృద్ధి చెందిందో కూడా మనం చూసుకోవచ్చు. ఉప్పల్ బాగాయత్ కావచ్చు, అలాగే నాగోల్ వద్ద ఈ ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి ముస్రంబాగ్ వద్ద ఈ ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి బయటపడే విధంగా ఈ రోడ్డు ఉండడం జరిగింది. మూసీ సుందరీకరణలో భాగంగా ఈ రోడ్డును చేపట్టడంతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిందని కూడా చెప్పుకోవచ్చు. మూసీ నది పరివాహక ప్రాంతంలో ముఖ్యమైన సమస్య మరొకటి ఏదంటే దోమల బెడద అని చెప్పుకోవచ్చు. MRDCL ఆధ్వర్యంలో గతంలోనే బీఆర్ఎస్ హయాంలో ఎక్కడెక్కడైతే స్టాగ్నేషన్ మూసీలో వ్యర్థ జలాలు పోగు కావడం, అంటే వాటర్ స్టాగ్నేట్ కావడం వల్ల మురుగునీరుగా ఏర్పడడం జరుగుతుంది, అలాగే దుర్వాసన వెదజల్లుతుంది అనేది కూడా అధికారులు దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే చాలా చోట్ల కూడా నీరు నిల్వ ఉండడం వల్ల కూడా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి అన్న ఉద్దేశం కొద్ది కూడా అక్కడ ఈ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను కావచ్చు, ఏదైతే చెత్త చెదారం కావచ్చు, గుంపులుగా పెరిగిన చెట్లను కూడా మొత్తంగా MRDCL ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తీసివేయడం జరిగింది. దీనివల్ల ఎగువ నుంచి ఏదైతే మూసా ఈసీ నదుల నుంచి మూసీగా ఏర్పడి బాపుఘాట్ నుంచి ఇదంతా మూసీ నది ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా ఓఆర్ఆర్ వరకు ఎక్కడ ఫ్రీ ఫ్లోగా వాటర్ వచ్చే విధంగా కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనివల్ల మురుగు వాసన రాకుండా కావచ్చు, అలాగే ఈ దోమల బెడద అనేది వ్యాప్తి చెందకుండా కూడా ఎంటమాలజీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా దోమలు వ్యాప్తి చెందకుండా మాత్రం చర్యలు తీసుకోవడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో చాలా పట్టుకు వర్షం కురిసినప్పుడు 4-5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు మాత్రం నాలాలన్నీ కూడా నిండిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని SNDPని కూడా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా గతంలో ఏదైతే ప్రిన్సిపల్ మినిస్టర్గా ఉన్న KTR గారు తీసుకోవడం జరిగింది. దానివల్ల కూడా ఏదైతే స్టామ్ వాటర్ గతంలో చూసుకుంటే స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, స్టామ్ వాటర్ అలాగే డ్రైనేజ్ వాటర్ రెండు కూడా కలగలిసిపోయి మూసీలోకి రావడం జరిగింది. కానీ స్టామ్ వాటర్ డ్రైన్స్ నిర్మించిన తర్వాత ప్రతి చోట కూడా అవన్నీ కూడా చెరువులోకి రావడం జరుగుతుంది. చెరువు నుంచి కూడా శుద్ధ జలాలు ఏవైతే ఉండడం జరుగుతుందో రెయిన్ వాటర్ అంతా కూడా మూసీలోకి రావడం జరుగుతుంది. కానీ గతంలో ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ SNDPలో నిర్మించక ముందు మాత్రం మొత్తంగా డ్రైనేజ్ వాటరు అలాగే వర్షపు నీరు అంతా కూడా మూసీలోకి ప్రవహించేది. కానీ SNDP ద్వారా ఏదైతే అటు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకపోవడం కావచ్చు, అలాగే శుద్ధ జలాలు కూడా మూసీలోకి రావడం వల్ల కూడా ఏదైతే మురుగునీరు అనేది రాకుండా అరికట్టడం జరిగింది. దాదాపుగా చూసుకున్నట్టయితే 90% వరకు కూడా హైదరాబాద్లో వాటర్ అంతా కూడా 90% అంతా కూడా మూసీలోకి గ్రావిటీ ద్వారానే రావడం జరుగుతుంది. సో మొత్తంగా ఇది అటు STPలు కావచ్చు, STPల నిర్మాణం కావచ్చు, వాక్వేల నిర్మాణం కావచ్చు, అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మూసీ సుందరీకరణలో భాగంగా కాలుష్యాన్ని వెదజల్లే కాలుష్యకారకంగా ఉండకుండా మూసీ ప్రక్షాళన చేసే మూసీ ప్రక్షాళన ఉండాలన్న ఉద్దేశం కొద్ది కూడా ఆహ్లాదమైన వాతావరణం ఉండాలని గత ప్రభుత్వం BRS ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే అక్కడ ఫలాలు కూడా కనబడడం జరుగుతుంది. ఇది మూసీ పైన స్పెషల్ రిపోర్ట్. వీడియో జస్ట్ మధుతో గణేష్, T News, హైదరాబాద్ నుంచి. ఇక ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ T News.